सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఈ మాట చెప్పాడు అంటే ఇదం అబ్రవీత్. ఇదం అన్న మాటకి ఏమిటి బరువు అంటే ఇక ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఇదం అని చూపించేటప్పుడు వేలుతో నిర్దేశించి చెప్పినట్టుగా ఇదిగో ఇక్కడుంది అని చెప్పినట్టుగా, అంతే తప్ప ఫలానా చదువుకో ఎక్కడుంది ఏమో తెలియదు అంటే కుదరదు అక్కడ. అందుకని భగవాన్ ఋషి అగస్త్య రామం ఇదమబ్రవీత్. ఏమండి అంత మరీ ఒత్తిగా రామముని మామూలు మాట అనొచ్చా? కాదు. రామ శబ్దంలో ఎంతంత ఉందో చాలామంది పెద్దలు చెప్తారు. అసలు వశిష్ఠుల వారు పెట్టిన పేరు వినగానే పాపం విశ్వామిత్రుల వారితే పరవశించిపోయాడు. రామేతి మధురాం వాణిం యాహరన్. విశ్వామిత్రుడు రామాని పిలిచాడు అనుకోండి, అనేసరికి ఆయన నోట్లో తేనె ఊరినట్టుగా ఉంటుందట ఆ పదం పలుకుతుంటేను. మధురాం వాణిం యాహరన్ అదనమాట. అలాగే అంత ఆనందమైన పేరుది. రామ శబ్దంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే రా అనగానే మనలో ఉండే పాపముతో కూడిన వాయువు బయటికి పోతుందట. మా అనేసరికి ఈ పెదవులు మూసుకుంటాయిట, ఆ పాపములు మళ్ళీ లోపలికి రావన్నాడు. ఇంచేత రకారము మకారము కూడా పరమశివునికి ఒక ప్రాణాక్షరమైతే నారాయణుడికి ఒక అక్షరమైతే రెండూ కలిపారన్నారు మనకి వేరే పెద్దలు. ఇలాగా అందుకని రామం ఇదమబ్రవీత్. ఎంత అదృష్టవంతుడండి! భగవంతుడు మానవావతారం ఎత్తితే భగవంతుడికే ఆయుధాలు ఇచ్చాడా? భగవంతుడికే విద్యాభ్యాసం చేయించాడా? భగవంతుడినే శాసించాడా? అందుకని భగవాన్ అంటే ఒక రకంగా ఆచార్యుడు భగవంతుని కంటే పై స్థాయి వాడని చెప్పడానికి రామం ఇదం అబ్రవీత్. అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అంటే మాట్లాడాలంటే నువ్వేమనుకోతే పక్క వస్తావా అని అక్కల్లా. గురువుగారు వచ్చారు, కన్నులతో చూచారు, అదే సంభాషణ. శివధనుర్భంగ ఘట్టంలో కూడా ఇదే జరిగింది. వత్స రామ ధనుపశ్య అన్నట్ట విశ్వామిత్రుడు. వాక్యం ఏమిటంటే రామ ధనుసు చూడు అంతే. చూడంటే చూసేసి వెనక్కి వచ్చాట పెద్ద మనిషి రామచంద్ర స్వామి. అదేమిటయ్యా అంటే మీరు అనుమతిస్తే విల్లెత్తుతానండి అన్నాడు. అక్కడుంది వాక్యం. వత్స రామ ధనుహు పశ్య. త్యాగరాజస్వామి అంటారు ముని కనుసైగా తెలిసి శివధనువుని విరచే సమయమున. కనుసైగా అంటే కను కొట్టాడని అర్థం కాదు ఇక్కడ. ఆ చెప్పడంలో వత్సాని పిలవడంలోనే ధనుపశ్య చూడు నాయన అండంలోనే ఆ కనుసైగా తెలుస్తోంది. ఇక్కడ కూడా అగస్త్యుడు ఇలాగే బోధ చేస్తున్నాడు. భగవాన్ ఋషి ఉపగమ్య రామం ఇదమబ్రవీత్ అన్నప్పుడు ఇంకోటి ఏమిటి అంటే మనం సాధారణంగా ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని స్థితి. అనుకోకుండా ఎవళ్ళో మనకు తెలుసున్న వాళ్ళే వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తి చూడగానే మన కర్తవ్యం వెంటనే బోధపడుతుంటుంది. సాధారణంగా లోకల్లో చాలాసార్లు జరుగుతుంది. ఉదాహరణకి ఓ విద్యార్థి చదువుతూ ఏదో రాస్తూ అనుమానం వచ్చింది. వెళ్ళాడు గురువుగారి దగ్గరికి, చెప్పండి అని. గురువుగా తప్పు తెలిసింది, చెప్పడు. ఏమంటాడు తెలుసా? మళ్ళీ ఓసారి చూడు అంటాడు. మళ్ళీ ఓసారి చూడు అనగానే తప్పు తెలుస్తోందా లేదా? అదే పద్ధతిలో ఏదో చికాకులో ఉన్నాం, ఏం చేయాలో తప్పట్లేదు, ఎవరో వచ్చారు, మామూలు మాటలు మాట్లాడుతున్నాం. ఆ మామూలు మాటలు మాట్లాడేటప్పుడే దీనికి సమస్యకి సమాధానం దొరుకుతుంది. లేదు అనుకోకుండా ఆ వ్యక్తి రాగానే మనం మర్చిపోయింది ఆ వ్యక్తిని చూడగానే గుర్తొస్తుంది. ఇది కూడా జరుగుతుంది కదా. ఇలాగా ఇదే ఇక్కడ జరిగింది. అగస్త్యుడు రాగానే వెంటనే అర్థమయ్యింది. ఏమయ్యా ఏమిటి చింతపడుతున్నావు? నీకున్న సైన్యాన్ని చూసుకున్నావు కదా, ఎలాంటి సైన్యమో అంటే కోతిమూక కాదయ్యా, వాళ్ళంతా దేవతలయ్యా బాబు. దేవతలే వానరులుగా వచ్చారు. జాంబవంతుడు కూడా సాక్షాత్తు బ్రహ్మానసపుత్రుడు. ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు నీ పక్కని, ఎందుకు భయపడతావయ్యా అంటే అగస్త్యుడు వచ్చి రాగానే అగస్త్య దర్శనంతో రామచంద్ర స్వామి ఒక కొత్త ప్రేరణ కలుగుతోందన్నమాట. ఇది జరిగింది. అందుకని జీమూతస్య ఇవ భవతి ప్రతీకం. వీళ్ళంతా కూడా మేఘాలు లాంటి వాళ్ళు.
ఎందుకని మేఘాలు లాంటి వాళ్ళు అంటాం? మేఘములు ఎవరి అధీనంలో ఉంటాయి? ఇంద్రుడి అధీనంలో ఉంటాయి. ఇంద్రుడి అంశ ఎవరు? వాలి. ఎన్నాళ్ళ నుంచి ఈ వానరులంతా ఎవరి అధీనంలో ఉన్నారు? వాలి అధీనంలో ఉన్నారు. శిక్షణ పొందారు. నిజంగా వాలి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసునా? అందరూ రాముడికి ఎదురు తిరిగాడంటారు. కాదు, వాలి రావణాసుడితో సంధి చేసుకున్నా సైన్యం మాత్రం రావణాసుడికి అప్పచెప్పాల. అది చేసిన గొప్ప పని. ఏం చేశాడు? శిక్షణ అంతా ఇచ్చాడు. ఇచ్చి తాను రాముడి చేతిలో మరణించాడు. మరణించిన తర్వాత ఈ సైన్యం ఎదురు తిరిగి సుగ్రీవుని చంపాలా? లేదు. ఎలాంటి శిక్షణ ఇచ్చాడంటే, రాజ్యంలో సింహాసనం మీద ఉన్న రాజుకి మీరు సేవకులు అనే భావన వాళ్ళకి నేర్పాడు. అంచేత వాలి ఉన్నప్పుడు వాలినే అనుసరించారు వాళ్ళు. వాలి పోయాడు, సుగ్రీవుడిని అనుసరించారు. ఈ పిల్లవాడు వచ్చాడు అంగదుడు, అతన్ని అనుసరించారు. ఇది వాలి ఇచ్చిన శిక్షణ. ఇంతకీ వాలి ఎవరండి? ఇంద్రుడు కదా. అందుకని అంటున్నారు జీమూతస్య ఇవ భవతి ప్రతీకం. ఇంద్రుడి చేతిలో ఉన్న మేఘములు ఎలాగైతే ఆకాశమంతా ఆచ్ఛాదన చేసి ఎంత వర్షము ఎక్కడ కురవాలో అలా కురుస్తాయో, ఆ దేవతాగణమే నీ దగ్గర సైన్యమయ్యా. మర్చిపోయావా రామచంద్ర? అలాగే నీకు జయాయ ప్రతిగృహీష్వ అని చెప్పి విల్లు ఇచ్చాను, విల్లంబులు ఇచ్చాను, మరోటి ఇచ్చాను. ఒకళ్ళు అన్నారు నీకు విల్ పవరు ఉంది, విల్లు పవరు ఉంది అన్న అట్టపాపం చమత్కారంగా. అలా ఉన్నవాడు ఇంకా చింతిస్తావేమిటయ్యా? నీ దగ్గర ఆయుధాలు విశ్వామిత్రుడు ఎక్కడెక్కడ ఆయుధాలు పట్టుకొచ్చి ఇచ్చాడే, అవి ఉపయోగించవచ్చునే. భయం లేదయ్యా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. అనావిద్ధయా తనువా జయత్వం. నీ శరీరానికి దెబ్బలు తగలకుండా ఉండడానికే అసలు కవచం అక్కర్లేదు. శరీరం దెబ్బలు తగలవు, అయినా నీకో కవచాన్ని ఇచ్చా. ఏమిటా కవచం? ఇదిగో ఇప్పుడు ఇచ్చేదే. ఏమిటది? ఆదిత్య హృదయం అనే భావన పెట్టుకున్నట్టయితే దెబ్బలు తగలవు నీకు. చిన్నపిల్లవాడు ఆడుతూ ఆడుతూ కింద పడతాడు, నొప్పెడుతుంది, అని ఏడ్చినాడు, మళ్ళీ వదిలేస్తాడు. అంటే ఏం జరిగింది? వాడు ఆటలో ఉన్నాడు కనుక ఆట అన్నది వాడికి కవచం అయ్యింది. దెబ్బ తగిలినా తగిలినట్టుగా ఉంది. అదే ఎందుకో కొట్టాడు అని 3 రోజులు ఏడుస్తాడు వాడు. ఏం చేత వాడికి అది ఆటలో భాగం కాదు కనుక. కవచం కూడా అలాంటిది అనమాట. అంచేత అలాంటి కవచం నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటికే నువ్వు ధరించిన కవచం ఉంది. రెండోది ఆదిత్య హృదయం అనే కవచాన్ని ఇవ్వబోతున్నాను. ఇది జరిగింది. అంచేత నువ్వెందుకు కంగారు పడతావయ్యా? కవచం అనగానే ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఒక్కొక్కసారి కొందరు కవచాలు వేసుకుంటారు. అది ఎందుకు వేసుకుంటామో తెలియక వేసుకుంటే కొంపలు అంటుకుంటాయి. దుర్యోధనుడు అడిగాట ద్రోణాచార్యుల వారిని, ఏమండి ఒక్కరోజైనా నేను అర్జునుడు జయించాలి, నాకు మార్గం కనిపించడం లేదు, ఏమన్నా మంత్రం చెప్పండి అన్నట్ట. మంత్రం అక్కర్లేదు, ఆ కవచం వేసుకుపోన్నట్ట. ద్రోణాచార్యుల వారి కవచం చూస్తే ఏమిటది? ఇనప కవచం, ఉక్కు కవచం, బంగారు కవచం కాదు. అది కృష్ణాజనం, జింక చర్మం. ఏమయ్యా నీకు నా మీద కోపం ఉందా? ఇనప కవచం, ఉక్కు కవచం వేసుకుంటే తుక్కు రేగొడతాడు అర్జునుడు. ఇది కృష్ణాజనం, ఇది కట్టుకుంటే మామూలు బాణం వేస్తేనే జింక చర్మం చిరిగిపోతుంది, నా ప్రాణం పోతుంది అన్నట్ట. లేదు నాయన, వేసుకుని వెళ్ళు అన్నాడు. ద్రోణాచార్యుల వారి కవచం అర్జునుడు వేసుకున్నాడు. దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. అర్జునుడు బాణప్రయోగం చేస్తుంటే ఒక్కడి తగలటాలి ఆ దుర్యోధనుడికి. అస్సలు దుర్యోధనకి వెళ్ళటలేదు బాణాలు. అందుకని ఎవరో అన్నట్టుగా కుడి ఎడమలు తెలియక సవ్యసాచి కుడి ఎడమైపోయాయి అన్నాడు. అప్పుడు అన్నాడు కృష్ణ ఏమిటిదన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, ఒకసారి చూసి కొట్టు బాణాలు ఏమిటో చూడన్నాడు. అప్పుడు గుర్తుపట్టాడు, మనవాడు వేసుకొచ్చిన ఆ కవచము ఒకప్పుడు తాను గురువుగారికి తొడుగుతూ ఉండేవాడు ఇంటి దగ్గర గురుకులంలో ఉన్నప్పుడు. ఓహో, ద్రోణాచార్యుల వారి కవచం వేసుకొచ్చాడా వీడు అని గుర్తుపట్టి, కవచము లేని ప్రాంతము ఈ ప్రాంతం ఉంటుంది. అంగుళి త్రాణములు అంటారు. అంటే వేళ్ళని కాపాడేందుకు మన గ్లౌస్ లాంటివి ఉంటాయి, అవి వేసుకురాలే వీడు కంగారులోను. అప్పుడు బాణప్రయోగం అంతా కూడా వీటి మీద ప్రయోగించాడు మహానుభావుడు. అప్పుడు దుర్యోధనుడు పారిపోయాడు. కవచం అంటే అలాంటి కవచమా? లేదయ్యా, ఇలాంటి కవచాన్ని ధరిస్తే నీకు ప్రమాదమే రాదు. అంటే ప్రేరణ కలగాలి, ప్రచోదన కలగాలి, ప్రోత్సాహం కలగాలి. ఋషి భగవాన్ అగస్త్య. ఋషి అంటే ఋషి దర్శనే అని చెప్పి, అంటే జరిగినది, జరగాల్సింది, జరుగుతున్నది కూడా సరి అయిన దృష్టితో చూడగలిగిన వాడు ఋషి. ఈ మధ్య ప్రతివాడు పెట్టుకునే ఋషి అని చెప్పి పేరు పెట్టుకోవడం ఏమిటి? ఒక స్థాయి రాగానే ఓ పీఠం వేసుకోగానే, పీఠం మీద కూర్చోగానే ఋషి అంటే కుదురుతుందా? కుదరదది. ఋషి దర్శనే అంటే ఇక్కడ నీవు కూర్చుని ఉండగా
ఎక్కడో జరిగిన వాటిని కూడా దర్శించగలిగే స్థితి రావాలి. ఎవరో ఎందరో మహానుభావులు అనడానికి లేదు, ఎక్కడో కోట్లాది మందిలో ఒకళ్ళకి ఆ శక్తి కలుగుతుంది. ఋషి దర్శనే భగవాన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞాన బల వీర్య ఐశ్వర్య తేజ శక్తి ఇలాంటి గుణములన్నీ ఉండాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ సాధించుకోగలిగిన భగవాన్ ఋషి ఏ దేవతావర్గం పొగడత కోసమో దేనికోసమో చేసినవాడు కాదు. తన తపస్సు ఏనాడు కూడాను ఇంత తపస్సు చేసినా ఎక్కడా ధర్మము కూడా తప్పలేదు. తన తపస్సు ఎప్పుడూ లోకులకే వినియోగించాడు భగవాన్. అలాంటి వాడు భగవాన్. ఎలాగంటారా, లోపాముద్రను వివాహం చేసుకున్నాడు, చక్కగా కాపురం చేస్తున్నాడు. కాపురం అంటే మనమన్నట్టుగా కాదు. ఒకనాడు లోపాముద్రను చూడగానే ఆయనకి కాస్త మన్మధుడు ఆవేశించాడు. లోపాముద్ర చాలా నెమ్మదిగా ఓ మాట చెప్పింది, ఏమయ్యా, నేను నారచీరలు కట్టుకున్నాను, నువ్వేమో కృష్ణాచలం కట్టుకున్నావు, ఉన్నదేమో ఋష్యాశ్రమము, ఇప్పుడు ఇద్దరం కలిసి కాపురం చేస్తే అన్యాయం, అది ఆశ్రమానికే తప్పు. అయితే ఏం చేయాలి? ఏం లేదు, నేను నా పుట్టింట్లో మహారాజు గారి ఇంట్లో ఉన్నట్టుగా ఉండాలి, నువ్వేమో చక్కటి యువకుని వలె ఉండాలి, మంచి ధనవంతమైన ఆహార్యం ధరించాలి, నువ్వు రాజకుమారుడిగా నేను రాజకుమార్తెగా ఉంటే తిరిగితే అది మర్యాద తప్ప, లేకపోతే తపశక్తికి అవమానం ఉంది. ఇది ఎక్కడ గొడవ అన్నాడు. నాకు తెలియదు, మనం ఆనందాన్ని అనుభవించాలి, ఇదే పద్ధతి, లేకపోతే ప్రతివాడు మహర్షి వేషం కట్టి తప్పుడు పనులు చేస్తాడయ్యా అందిన పాపం. ఇది ఎక్కడ గొడవ? భవంతి ఎక్కడ పట్టరాను, నీ తపశక్తి ఉంది పట్టు, లేదు అయితే మా నాన్నగారిని అడగను అన్నాడు. అప్పుడు ఇతడు ఒక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెడితే ఆయన అన్నాడు, అయ్యా నా రాబడిది ఖర్చుది ఏమంటారు మీకు? ఎంత సందేశం ఉందో దాంట్లోనూ. ఎవడికి పడితే వాడు ఎకరాలు రాసి ఇచ్చేసి కానుకలు ఇచ్చేయకూడదు. ప్రభుత్వం ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం ఇంత మాత్రమే ఆ రోజుని వినియోగించారు. ఇంకో రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆయన అదే అన్నాడు. 4 రాజులు అంత ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఇలాంటివి దోచుకుని దాచుకున్న వాళ్ళు 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా నల్లధనం ఉంది. అంటే వాళ్ళిద్దరే వాతాపి ఇల్వలుడు. వాళ్ళ కథ వేరే. వాళ్ళని చంపి ఈ ధనాన్ని రాజులందరికీ పంచిపెట్టి తనకి కావలసిన ధనాన్ని తీసుకున్నాడు. అంటే తపశ్శక్తిని ఎక్కడా వినియోగించకుండా అవసరమైన దాన్ని అవసరమైన వాళ్ళకే ఇచ్చి తాను తీసుకున్నాడు తప్ప. ఇది భగవాన్ అంటే ధనవంతుడు అంటే అలాంటి వాడనమాట. అంతే తప్ప నేను రూపాయి కంటే ఎక్కువ పుచ్చుకోనని చెప్పి తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాడికి ఇంటికి అయ్యే కడితే 5 లక్షలు అవుతుంది నెలకి. ఇది ఎవడి బాధ్యత అంటే ప్రజలదే పాపం. ప్రజలు కట్టే పన్నుల నుంచే వాడికి వస్తుందన్నమాట. ఇదే అర్థం అక్కడ లేదు. అందుకని భగవాన్ ఋషి వచ్చాడు. ఉపగమ్య దగ్గరగా వచ్చాట. ఎందుకని? రహస్యంగా ఉపదేశించాలి. ఉపదేశం అన్నది అషట్కర్ణము అంటారు. అంటే 6 చెవులు పడకూడదు అంటారు. అంటే 2 మనుషులు 2 4 దాటి వేరే వెళ్ళడానికి వీలేదు. ఏమిటో ఈ మధ్యన ఉపదేశాలన్నీ కూడా మైకుల్లో చేస్తున్నారు. వేలాది మంది కూర్చుని చదివేస్తుంటారు మంత్రాలు. కాదు, మంత్రం మనకి తెలుసున్నా కర్ణమూలమునందు చెప్తున్నప్పుడు ఆ చెప్పే ముహూర్తంలో సమయంలో ఉండే ప్రకంపనలు వైబ్రేషన్స్ ప్రత్యేకంగా ఉంటాయి కనుక అందుకని ఉపగమ్య రామం ఇదం అబ్రవీత్. ఏమన్నాడు? నాన్న, నీకు అద్భుతమైన ఆదిత్య హృదయం నేను చెప్పబోతున్నాను. దీన్ని కనుక నీవు అనుసంధానం చేస్తే ఏమీ కంగారు పడక్కర్లేదు. రావణాసురుని అవలేలగా వధించగలవయ్యా. మర్చిపోతున్నావా నీ తత్వాన్ని? నువ్వు సాక్షాత్తుగా భవాన్ నారాయణో దేవ. రేపొద్దున మహర్షులంతా అంటారు, వాళ్ళంతా దేవతలు. నువ్వు ఆయనవయ్యా. మానవుడిగా వచ్చావు, మానవుడిగానే ఉండాలి. నిజమే, కాదని అంటలేదు. ఇక్కడ దివ్య శక్తి కోసం చెప్పటం లేదు. నీవు మానవుడిగా ఉన్నప్పుడు మానవతత్వానికి ఇతోధికముగా శక్తి కలగాలి. అదే దివ్యత్వము. ఆ దివ్యత్వం ఎలా లభిస్తుంది? మంత్రోపదేశం చేత, ఆచరణ చేత, నీ ప్రవర్తన చేత అంతా సంపాదించావు. తర్వాత దివ్యత్వం రావాలంటే నువ్వు సమాచరణ చెయ్యాలి. అంటే సంధ్యావందనాదులు చేశావు, దేవతారాధన చేశావు, మంత్ర ఆరాధన చెయ్యాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే నీకు ఫలితం లభిస్తుంది. కాబట్టి నీకు ఆదిత్య హృదయాన్ని నేను బోధ చేస్తాను అంటున్నాడు అగస్త్యుడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.